1 లీటర్ పాలతో కోవా చేయడానికి 1 లీటర్ తీసుకున్నానండి. చూడండి, దిస్ ఈజ్ మనీ అయ్యంకి 2 పాల ప్యాకెట్లు, అంటే ఇది మాది 1/2 లీటర్ అనమాట. చూసారా, ఇది 1/2 లీటర్ ప్యాకెట్, అది 1/2 లీటర్ ప్యాకెట్. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద పెట్టుకుందాం. కోవా లడ్డు, ఓన్లీ కోవా లడ్డు చేయడం కోసమే. ఇది చక్కగా ఇది ఉంటుంది కదా, దీంతో కలుపుతూ ఉంటాను. చూసారు కదా, పాలైతే ఇలా మీగడంతా ఇలా కట్టేస్తుంది అనమాట. దీన్ని మనం చేస్తూ ఉండాలి, ఎక్కడ అంటకోకుండా ఉంచుకోవాలన్నమాట. కోవా చేయడం ఇంత ఈజీనా అనిపిస్తుంది ఇది మొత్తం తయారయ్యాక. కాకపోతే క్వాంటిటీ తక్కువ కాబట్టి మనకి చాలా ఈజీ అనిపిస్తుంది. అదే స్వీట్ షాపుల్లో అయితే వాళ్ళు క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి కష్టం అనిపిస్తుంది. చూసారా, దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిలో మనం ఒక 100 గ్రామ్స్కి తక్కువగా షుగర్ వేసుకున్నాం. చూడండి, ఈ చిన్న గరిటెతో 2 గరిటెలు వేస్తాను. షుగర్ ఎక్కువైనా బాగుంటుంది కదా, పాలు అసలు ఆల్రెడీ షుగర్గా ఉంటాయి కాబట్టి. చూసారా, చక్కగా గీరిపోతుంది కదా. ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకుందాం అడుగంటకుండా. చూసారా, ఇలా దగ్గరికి వచ్చేసింది కదా. చల్లారి పెట్టుకొని లడ్డూలు చుట్టుకున్నాం. కోవా లడ్డు కోవాకి బదులు ఇది కలాకండ్ అయిపోయింది. దీన్ని మనం ముక్కలు కోసుకోవచ్చు ప్లేట్లో పోసుకొని. చూసారా, కలాకండ్ అయిపోయింది. నేనేమో కోవా చేద్దాం అనుకున్నా, ఇది కలాకండ్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని ఏదైనా ఒకటే కదా, తినేదే కదా, దీన్ని చక్కగా ప్లేట్లో వేసుకో. లీటర్ పాలకి 1/2 కేజీ 300 గ్రామ్స్ అయిందండి కోవా. కోవా కదా, కలాకండ్.